నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ న్యూ ఐటీఐలో కొత్త కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఉచిత వైద్యం విద్య అందించాలన్నదే తమ వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. విశాఖపట్నం ఓకేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గిరిజన గురుకులం విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. 10వ తరగతి పాస్ అయి ఉండి అనుకున్న ట్రేడ్ దొరక్క నిరాశతో ఉన్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది. గాజువాక ప్రభుత్వం న్యూ ఐటీఐలో కొత్తగా 3 కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్ మెకానిక్, ఆర్ అండ్ ఏసీ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్ కోర్సులను ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఐటీఐ ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు వివరాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ నెల 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని, 17న దరఖాస్తు పరిశీలన ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డులతో హాజరు కావాలని కోరగా ఆయా కోర్సులకు సంబంధించి పరికరాలు, వినియోగించే వస్తువులను సిద్ధం చేశారు. విశాఖ పరిసర వాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గవర్నమెంట్ అయితే గాజువాక ప్రిన్సిపల్ అండి. నా పేరు శ్రీనివాస్. మేము 11 డిఫరెంట్ ట్రేడ్లు ఇప్పటి వరకు ట్రైనింగ్ ఇచ్చామండి. కొత్తగా ఒక 3 ట్రేడ్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. దానికి అఫిలియేషన్ కూడా అయిపోయింది. అదేంటంటే 3 ఫేజ్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత వచ్చింది కాబట్టి ఒక 16వ తారీఖు వరకే, ఇప్పుడు నా 4th ఫేజ్ లో 16వ తారీఖు వరకే అడ్మిషన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. ఆ ట్రేడ్లు ఏంటంటే, ఒకటి ఎలక్ట్రానిక్ మెకానిక్, రెండోది ఆర్ అండ్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, మూడోది అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ అన్నమాట. అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ఏమో డిఆర్డిఓకి ఎక్కువ ఉపయోగపడుతుంది అండి. అలాగే మన దగ్గర కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని ఉన్నాయి కాబట్టి అది ఉపయోగపడుతుంది. మన ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ ఆర్ అండ్ ఏసీ డాక్యార్డ్ ఎవ్రీ ఇయర్ కూడా డాక్యార్డ్ చేస్తానండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఆర్ అండ్ ఏసీ కూడా వెరీ డిమాండెడ్ కోర్సెస్. అదేంటంటే, ఇప్పుడు ఎఫిలియేషన్ వచ్చింది కాబట్టి అందరూ కూడా లోకల్ గా ఉండే వాళ్ళందరూ కూడా 16వ తారీఖు లోపు అప్లై చేసుకొని 17వ తారీఖు నాడు ఇంటర్వ్యూకి వస్తే ఫుల్ గా సీట్స్ ఉన్నాయండి. మొత్తం 72 సీట్స్ ఉన్నాయి. 3 ట్రేడ్లో కలిపి 72 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోకల్ గా ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నానండి. ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ కాబట్టి ఏ ఫీజర్స్ కూడా ఉండవు. అలాగే అన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్యార్డ్, డిఆర్డిఓ అటువంటి గవర్నమెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఉద్యోగానికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని అందరినీ, లోకల్ గా ఉండే అందరినీ కూడా అప్లై చేయాల్సిందిగా కోరుతున్నానండి. అప్లై చేయాల్సిన పోర్టల్ ఐడి iti.ap.go.in. రచ్చబండ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమ సోమవారం కార్యక్రమంలో భాగంగా సీతానగరం మండలం చినబోగిలి మరియు లచ్చయ్యపేట గ్రామాలలో పర్యటించిన గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల సమక్షంలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పేద, బడుగు, బలహీన వర్గాల అందరికీ ప్రభుత్వం వైద్యం, విద్య దూరం చేయొద్దని గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా చేపట్టిన 17 ప్రభుత్వం వైద్య కళాశాలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వం ఆధీనంలోనే నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా పేద వర్గాలకు ఉన్నత విద్యను అందివ్వడంతో పాటు ఉచిత వైద్యాన్ని కూడా అందించినట్లు అవుతుందని ఈ ఉద్దేశంతోనే గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 17 వైద్య కళాశాలను చేపట్టడమే కాకుండా అందులో ఇప్పటికే 5 వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగిందని, అయితే మిగతావి ప్రభుత్వం పూర్తి చేయకుండా ప్రైవేటు పరం చేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతూ తద్వారా పెద్ద మొత్తంలో అవినీతికి తలుపులు తెరుస్తుంది అని, అది ఎంతవరకు రాష్ట్ర ప్రజలు హర్షించారని, అందుకు ఈ రాష్ట్రం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే జోగారావు చినబోగిలి మరియు లచ్చయ్యపేట గ్రామాలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ వారి వద్ద నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బల్గా శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, రాష్ట్ర పంచాయతీ ప్రధాన కార్యదర్శి నడిమింటి రామకృష్ణ, స్థానిక సర్పంచులు కురమాన శ్రీనివాసరావు, ఎంపీటీసీలు
గుర్రాల బుజ్జి, అక్కపోలు సింహాచలం వివిధ గ్రామాల సర్పంచులు బొన్నాడ తిరుపతిరావు, బూడితి శ్రీనివాసరావు, బల్లా జగన్నాథం, యాళ్ల వెంకటనాయుడు, ఎంపీటీసీ సనాపతి తిరుపతి, సీనియర్ నాయకులు చుక్క రాంబాబు, చుక్క వెంకటనాయుడు, ఉప సర్పంచ్ గంటా రమేష్, వెన్నెల లక్ష్మణ్, చుక్క కృష్ణ, గర్బాపు మోహన్, వివిధ గ్రామాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నం రావడానికి ఇవాళ ఎంఓయు ఢిల్లీలో జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విశాఖపట్నం ఒక టెక్ హబ్ గా అవతరించడానికి ఈ సంస్థ యొక్క ఎంఓయు, ఈ సంస్థ యొక్క స్థాపన చాలా దోహదపడుతుందని ఇక్కడ అనేక మంది నిపుణులు, ఎక్స్పర్ట్స్, యువకులు అభిప్రాయపడుతున్నారు. నా అభిప్రాయం కూడా. హైదరాబాద్ ని మొదటిసారి బీజం వేశాక ఒక టెక్ హబ్ గా, ఒక సైబరాబాద్ గా డెవలప్ చేయడానికి 30 ఏళ్లు పట్టింది. కానీ ఇవాళ విశాఖపట్నంలో వస్తున్నటువంటి పెట్టుబడులు, నారా లోకేష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ చూస్తుంటే మనకి 30 ఏళ్లు కాదు కదా, 10 సంవత్సరాల్లోనే విశాఖపట్నం ఒక టెక్ హబ్ గా అవతరిస్తుందని ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, రాష్ట్రానికి, దేశానికి ఒక మణిముక్తంగా మరి విశాఖపట్నం అవతరించబోతుందన్న దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఒక కార్యదక్షత వల్ల, ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రపంచవ్యాప్తంగా కంపెనీస్ ఉన్నటువంటి నమ్మకం వల్ల ఇది సాధ్యమైంది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షతకి మరి ఇది నిదర్శనమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారికి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏషియాలోనే అతి పెద్ద గూగుల్ టెక్ వ్యవస్థ ఇక్కడ మన విశాఖపట్నంలో రాబోతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెండో విషయం, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కల్తీ మద్యం తయారు చేసి అడ్డగోలుగా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి కల్తీ మద్యం వైన్ షాపుల్లో సరఫరా చేసినటువంటి దౌర్భాగ్య చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కింద 5 సంవత్సరాలు. కొన్ని వేలాది కుటుంబాలు మీ కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి పరిస్థితి, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఉసురు తగిలే మీరు ఇవాళ 11 సీట్లకు పరిమితం అయ్యారు. మీరు కల్తీ మద్యం మీద మరి ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, నిరసన తెలపడం అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి. ప్రజలు ఏమాత్రం కూడా మీరు గత 5 సంవత్సరాల్లో మద్యం విషయంలో ఉన్నప్పుడు ఇతర ఏ విషయంలో ఉండవండి, మీరు చేసినటువంటి అరాచకాన్ని, మీరు అందించినటువంటి దౌర్భాగ్య పరిపాలనని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరన్న విషయం మీరు గ్రహించాలి. ఒక్కసారి మీరు గతాన్ని గుర్తు చేసుకొని వైన్ షాపుల్లోని బిల్లులు లేకుండా మీరు సప్లై చేసినటువంటి అతి దారుణమైనటువంటి మద్యం వల్ల ఎన్ని వేలాది కుటుంబాలు నిరాశలయ్యాయో, ఎన్ని వేలాది మంది ప్రజలు ఆరోగ్యాలు పోయాయో ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని మీరు మరొకసారి ఆలోచించాలని మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ద్వారా మరి రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి నా యొక్క మెసేజ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ కు సంబంధించి మంగళవారం ఢిల్లీలో ఎంఓయు జరగనున్న శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విజయనగరం జిల్లా బొబ్బిలి స్థానిక శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ, విశాఖపట్నం నగరాన్ని ఒక టెక్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తూ ఎంతో మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా గొప్ప విషయమని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన శిల్పి నారా చంద్రబాబు నాయుడు అని, అలాంటి మహానుభావుడు ఈ రోజు విశాఖపట్నం మన రాష్ట్రానికే ఐటీ హబ్ గా నిర్మించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారని కొనియాడారు. గతంలో మన 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంది, మరి రేపు భవిష్యత్తులో మరి మనం ఎలా చేయాలి,
అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం మరి మన ఎమ్మెల్యే ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయొద్దు, పేదవాడికి వైద్యం దూరం చేయొద్దు, పేదవాడికి వైద్యం దూరం చేయొద్దు, పేదవాడికి వైద్యం దూరం చేయొద్దు. జీవోలు రద్దు చేయాలి, చీకటి జీవోలు రద్దు చేయాలి. డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు. పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలి, పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలి. పేదవాడికి జగనన్న వైద్యం ఫ్రీగా ఇస్తామని ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్ కట్టి ఇక్కడ వైద్యాన్ని అందించాలని ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఏమో అది ప్రైవేటీకరణ చేసి ఆ తాలూకా గుత్తదారులకు వాళ్ళ అనువాయులకు వాళ్ళ చేతిలో ఉన్న మనుషులకు ఇచ్చి ఈ పేదవాడి వైద్యాన్ని ఖరీదు చేయాలనే ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడికి నవంబర్ 26వ తేదీన మీరు ఈ చినబోలి గ్రామంలో సంతకం పెట్టిన ప్రతి అక్క, చెల్లి, నాన్న, తమ్ముడు సంతకాన్ని గవర్నర్ దగ్గర తీసుకుని వెళ్లి గవర్నర్ దగ్గర చూపించి మళ్ళా ప్రభుత్వం యొక్క మెడలో ఉంచి మళ్ళా వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపడుతున్న విషయాన్ని చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం చేస్తున్నారంటే పేద, బడుగు, బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడిగ వర్గాల వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి మనందరం కూడా జగనన్నకి తోడుగా అండగా ఉంటామా లేదా? చెప్పాలి గట్టిగా, ఉండాలి కదా. ఎందుకంటే మన భావి తరాల కోసం ప్రజా వైద్యం అనేది పేదవాడి దగ్గర ఉంటే రేపు ఏ ఇబ్బంది లేకుండా మనం ధైర్యంగానే మరొక 4-10 సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్య, హేయమైన చర్య, నీతి తక్కువ చర్యని వెనక్కి తీసుకున్నట్టుగా చేయాల్సిన బాధ్యత గవర్నర్దేనని చెప్పేసి అడిగేటట్టుగా మన ప్రజల యొక్క ఆలోచనని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రచారాన్ని తెలియటట్టుగా రేపు నవంబర్ 23వ తేదీన పార్వతీపురం నడిబొడ్లో కూడా ఎవరెవరు సంతకాలు పెట్టారో అన్ని చూపించి ఇదిగో ఇంతమంది ప్రజా వ్యతిరేకత ఉంది, ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేటట్టుగా మీరందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్వకంగా, ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. విశాఖపట్నం OKGH హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గిరిజన గురుకులం విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి 65 మంది పచ్చకామెర్లతో చేరగా 59 మంది ఆరోగ్యంగా సురక్షితంగా KGH సిబ్బంది ఇంటికి పంపించారు. 3 ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నారు. మిగిలిన 3 చికిత్స పొందుతున్నారు, క్షేమంగా ఉన్నారు. పిల్లలపై శ్రద్ధ చూపి వైద్యం మరియు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకున్న సూపరింటెండెంట్ మరియు డాక్టర్లను అభినందించిన మంత్రి సంధ్యారాణి రాష్ట్రంలో ఉన్న అన్ని గిరిజన హాస్టల్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు 90 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సంధ్యారాణి. తాడికొండ గుమ్మ పక్క తాడికొండే కదా, అదే కదా, అదే అమ్మ అరుసు పాడేది వాళ్ళు ఉన్నారు. పాల్కొండ వస్తే పాల్కొండ కదా మీకు ప్రకారం ఇలా అంటున్నారు. ఎవరైనా వచ్చినా వాళ్ళు ఏ సెక్షన్స్ అనేది వాళ్ళు కొంచెం మీరు డైరెక్షన్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి తెలియదు కదా. అసలు కొండ మీద నుంచి రావడమే అసలు వాతావరణం చూడగానే ఏం తెలియదు పాపం వాళ్ళు. తెలిసిందా వెళ్ళిపోతావా ఇంటికి మరి? వెరీ గుడ్, వెరీ గుడ్. మధ్యాహ్నం పెట్టి పంపించండి. ఏం చదువుతున్నావు? 10th. పెట్టాల్సిన టైము బాగా చదువుకో, ఓకేనా? అవుతుంది యాక్టివ్ అవుతుంది. Yeah.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. గాజువాక ప్రభుత్వ న్యూ ఐటీఐలో కొత్తగా 3 కోర్సులకు శ్రీకారం. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఉచిత వైద్యం విద్య అందించాలన్నదే తమ వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. విశాఖపట్నం OKGH హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గిరిజన గురుకులం విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.